హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈరోజు మన టేస్టీ కుకింగ్లో చాలా సింపుల్గా ఉండే, టేస్టీగా ఉండే సేమియా విత్ ఫ్రూట్స్తో సేమియా ఫ్రూట్ కస్టర్డ్ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ సమ్మర్ స్పెషల్ స్వీట్ను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కరిగాక సేమియాను కూడా ఇలా కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకొని అందులో 2 లీటర్స్ దాకా పాలు పోసి 20 నిమిషాల పాటు బాగా మరగనిచ్చాక 1.5 కప్ షుగర్ వేసుకోవాలి. స్వీట్ కొద్దిగా ఎక్కువ తినేవారైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఇలా షుగర్ కరిగే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. షుగర్ కరిగాక 1 గంట పాటు నానబెట్టిన సగ్గుబియ్యంని కూడా వేసి కొద్దిగా ఉడికాక వేపుకున్న సేమియాను కూడా వేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత ఉంటలు లేకుండా పాలల్లో కలుపుకున్నటువంటి 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కూడా వేసి బాగా కలిపి చివరగా ఇలాచీ పౌడర్ని కూడా వేసి మనకు ఇష్టమైన ఫ్రూట్స్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. చివరగా కొద్దిగా ఎండు ద్రాక్ష, గోడంబి పలుకులు కూడా వేసుకుని చివరగా ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయినట్టేనండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.